హే గాయ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే జిమ్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక జిమ్ వ్లాగ్ ఇన్ యూకే. చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటో, బాగుంటుందా, జిమ్ ఎలా ఉంటుంది, ఎంత ప్రైస్ పడుతుంది అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ గో టు ద జిమ్. అంతకన్నా ముందు అయితే మీకు ఇంకోటి చూపించాల్సి ఉంటుంది. నైట్ అంతా అయితే నిద్ర లేదు. ఇప్పుడు టైం వచ్చేసి ఒక 7 అలా అయింది, 7 AM అలా అయింది. సో చాలా దారుణం చెప్పాలంటే. ఎందుకు అనేది ఇప్పుడు మీకు రివీల్ చేస్తా. ఇది చూడండి, మా మమ్మీకి అర్థమైపోద్ది బెడ్ ఎలా అయిపోయిందో. నైట్ జస్ట్ అలా లెగిద్దాం వాష్రూమ్కి అని అలా బెడ్ మీద అలా చెయ్యేసానో లేదో లోపలికి వెళ్ళిపోయింది మొత్తం అంతని. రైట్, చూపిస్తా ఎట్లా ఉందో లోపల ఉందో. ఇది ఉన్నాయి ఇలా వుడ్స్ పెట్టున్నాయి, అక్కడక్కడ వుడ్స్ ప్లేట్స్ లాగా చిన్న చిన్నవి పెట్టున్నాయి. అవి ఎలా అటాచ్ చేశారో ఏంటో, అసలు యూకేలో బెడ్స్ అన్నీ ఇలాగ ఉంటాయా ఏంటి నాకు ఏం అర్థం కాలేదు. ఆఖరికి ఇది కూడా విడిపోతుంది. అలా ఉందన్నమాట మొత్తం. ఎవరికి ఏం కాలేదు. నేను ఇంకో నా రూమ్మేట్ అయితే ఇద్దరం ఉంటాము, నా ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఏం పడలేదు, దెబ్బలు ఏం పడలేదు. ఎందుకంటే ఈ మన మ్యాట్రిస్ ఉంటుంది కదా, ఆ మ్యాట్రిస్ అయితే బాగా ఇది ఉంటుంది అన్నమాట, లావుగా ఉంటుంది. సో దానివల్ల మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువ ఉంటుంది బెడ్కి. సో దానివల్ల ఎవరికి ఏమీ దెబ్బలు తగలలేదు, సేఫే. జస్ట్ కింద మాత్రం పడిపోయింది నిద్రలోనే. లేసి మళ్ళీ హాల్లోకి వెళ్ళాను, అక్కడేమో నిద్ర పట్టలేదు. అలా ఇంకా అటు ఇటు టైం ఫినిష్. ఇప్పుడేమో జిమ్కి వెళ్ళాలి. సో ఇంకా లేట్ చేయకుండా జిమ్కి వెళ్ళిపోదాం. నేను కామెంట్ చేయండి, ఎవరికైనా యూకేలో ఉన్న వాళ్ళు అయితే ఎలాగ ఉంటున్నాయి ఆ యూకేలో బెడ్స్ అన్నీ, లేదంటే మా దగ్గర ఎలా ఏడ్చిందో చెప్పండి. సో ఇంత మరి లెట్స్ గో. మనం ఉండేది వారింగ్టన్లో అనమాట. వారింగ్టన్లోనే మన ఇంటి ఎదురుగానే ఈ సూపర్ మార్కెట్స్ కానీ లేదంటే జిమ్ కానీ ఇవన్నీ జస్ట్ బై వాక్ వెళ్ళిపోవచ్చు అనమాట. దగ్గరలో ఉంటాయి, పక్కనే ఉంటాయి అనమాట మనకి. సో పెద్ద ఇష్యూ అయితే ఉండదు, దూరం వెళ్ళాల్సి ఉండదు. మార్నింగ్ జిమ్కి వెళ్ళాలన్నా, ఒకవేళ నైట్ లేట్ అయినా జిమ్కి వెళ్ళాలన్నా మనకైతే ఇబ్బంది ఉండదు. దగ్గరే కాబట్టి నేను ఎటువంటి ఈ స్వెటర్లు అలాంటివి ఏమైనా జాకెట్లు ఏమైనా వేసుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నా. చాలా 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 చలిగా ఉంది. కాకపోతే ఇక్కడే పక్కనే మళ్ళీ ఇక్కడ తీసి అక్కడ పెట్టుకుని లోపల మళ్ళీ జిమ్ చేసి మళ్ళీ అది తీసుకుని మళ్ళీ వేసుకుని ఇదంతా ఎందుకని ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. సో లెట్స్ గో. అదిగోండి మన జిమ్ వచ్చేసింది ఆల్రెడీ. అక్కడ చూసారా ఎదురుగా అదే జిమ్. సో నాట్ అన్ ఇష్యూ. ఓకే గాయస్, ఇదే మా జిమ్. ఇదిగోండి ఇక్కడ స్కాన్ చేసుకోవాలి, అక్కడ కానీ లేదా ఇక్కడ కానీ. సో స్కాన్ చేసి లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇదంతా కార్డియో సెక్షన్ అండ్ ఇక్కడ అంతా సైక్లింగ్ ఉంటుంది. అక్కడ అంతా ఫ్రంట్ అంతా థ్రెడ్ మిల్స్ ఉంటాయి, అక్కడేమో స్టెప్స్ క్లైంబింగ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇదన్నమాట, ఇదంతా కార్డియో సెక్షన్. ఇది వచ్చేసి జూంబా క్లాసా ఏదో అంటారు కదా, అదనుకోండి. ఇది వచ్చేసి ఇప్పుడు దాకైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎక్స్పీరియన్స్ చేస్తే మీకైతే చూపిస్తా. ఇది జూంబా క్లాసా. అక్కడ ట్రైనర్ ఉండి అక్కడ తొక్కుతూ ఉంటే ఇక్కడ అందరూ తొక్కుతారు కదా. ఇండియన్ వర్షన్, ఫారెన్ వర్షన్ అని ఒకసారి ఏదో వీడియో వచ్చింది కదా, అది అనుకుంటున్నాను, జూంబా క్లాస్ అనుకుంటున్నాను. సో ఇలా వస్తే అక్కడంతా స్ట్రెంత్ ట్రైనింగ్ మిషన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే హైడ్రేషన్ వాటర్ అయితే ఉంటుంది అన్నమాట. One life. We only get one life. We only get one life. Let's live it up. We only get one life. We only get one life like this. We only get one life. Life. We only get one life like this. Live it up.
We only get one life. సో గైస్ జిమ్ అయితే చూసారు కదా, అది లోపల మనకి ప్రోటీన్ షేక్స్ అవి కూడా ఉన్నాయి. కాకపోతే అవన్నీ మనం 2 pounds 1 pound అలా ఉన్నాయన్నమాట. అంటే ఒక 120 రూపీస్ లేదా 250 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఒక్కొక్క ప్రోటీన్ షేక్. అలాగే ప్రోటీన్ బార్స్ కూడా 1 pound అలా ఉన్నాయి. సో ఇందులో 3 types ఉన్నాయి జిమ్లో. ఒకటేమో బేసిక్ ఉంది, ఇంకోటేమో కోర్, ఇంకోటేమో ప్లస్. సో ప్లస్ మెంబర్షిప్లో మనకి ఏముండదు, హైడ్రేషన్ వాటర్ ఒకటి ఇస్తారు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు అలౌ చేస్తారన్నమాట లోపలికి. సో బెస్టే మన స్టూడెంట్స్కి అయితే చాలా బెస్ట్. అంటే ఆఫర్ కూడా ఉంటుంది, లైక్ స్టూడెంట్ బీన్స్ కానీ ఉంటాయి కదా, వాటిల్లో చూసుకుంటే మీకు దొరుకుతుంది అన్నమాట ఈ ఆఫర్ అనేది. సో అలా అయితే నేను తీసుకున్నాను ఈ మెంబర్షిప్ కూడా స్టూడెంట్ ఆఫర్తోనే. నేనైతే ప్లస్ తీసుకున్నా. ఎప్పుడైనా వెళ్ళొచ్చు జిమ్లోకి, మనకి ఎప్పుడు పార్ట్ టైం ఉంటుంది, ఎప్పుడు కాలేజ్ ఉంటాయి అన్నీ తెలియదు కాబట్టి ప్లస్ తీసుకోవడం అయితే మన స్టూడెంట్స్కి అయితే చాలా అంటే చాలా మేలు. సో అది మ్యాటర్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇండియన్ స్టోర్కి అయితే వెళ్తున్నాం. రోజు ఓట్స్ తిని చిరాగా వస్తుంది, అందుకే చపాతీ ఏమైనా ఉన్నాయని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. జిమ్లోకి మనం వెళ్ళాలంటే యాక్సెస్ మనకి క్యూఆర్ కోడ్ ఇస్తాడు, అలాగే ఒక కోడ్ ఇస్తాడు అనమాట. ఆ రెండిట్లో ఏదైనా స్కాన్ చేసుకున్నో లేదా కోడ్ని టైప్ చేసా వెళ్ళొచ్చు లోపలికైతే. వెళ్ళిపోతున్నాను. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. జిమ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జిమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ అయితే చేయండి. సో దట్స్ ఫర్ దిస్ వీడియో అండ్ వీఆర్ టేక్ కేర్. బాయ్ మామా.